నమస్తే, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్. వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్. క్లోరిపైరిపాస్ డేంజర్ బెల్స్. కూరగాయలు పండ్ల తోటలపై విచ్చలవిడిగా పిచికారి, వాటిని తినడంతో దెబ్బతింటున్న నాడీ వ్యవస్థ. సడన్ బ్రెయిన్ స్ట్రోక్స్. దేశంలో ప్రతి 40 సెకండ్లకు ఒకరికి బ్రెయిన్ స్ట్రోక్, ప్రతి 4 నిమిషాలకు ఒకరికి బ్రెయిన్ స్ట్రోక్ మరణం. ఇటీవల కాలంలో రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు. ఇందుకు ప్రధాన కారణం కడుపులో క్లోరిపైరిపాస్ అవశేషాలు చేరడమే. 40 దేశాల్లో ఇప్పటికే పురుగుల మందుపై నిషేధం. మన దేశంలో నిషేధించాలంటూ పెరుగుతున్న డిమాండ్లు. కూరగాయలు పండ్ల తోటలో పురుగుల మందుగా పిచికారీ చేస్తున్న క్లోరిపైరిపాస్ డేంజర్ బెల్స్ మోగిస్తుంది. 40కి పైగా దేశాల్లో నిషేధం ఉన్న ఈ పురుగు మందును మన దేశంలో, మరీ ముఖ్యంగా మన రాష్ట్రంలో విచ్చలవిడిగా వాడుతున్నారు. మనం పండ్లు కూరగాయలు తినేటప్పుడు వాటితో పాటు రసాయన అవశేషాలు కూడా కడుపులోకి వెళ్లడమే నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. మతిమరుపు, పక్షవాతం, సడన్ బ్రెయిన్ స్ట్రోక్కు కారణమవుతుంది. దేశవ్యాప్తంగా ప్రతి 40 సెకండ్లకు ఒకరికి బ్రెయిన్ స్ట్రోక్ సంభవిస్తుండగా ప్రతి 4 నిమిషాలకు ఒక బ్రెయిన్ స్ట్రోక్ మరణం నమోదవుతుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ GBD సడన్ వెల్లడించాయి. వీటికి ఎక్కువ కారణంతో క్లోరిపైరిపాస్ వాడకమే నిపుణులు అని చెప్తున్నారు. తెలంగాణలో అంతకంతకు పెరుగుతున్న బ్రెయిన్ స్ట్రోక్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. హైదరాబాద్లో ప్రముఖ ఆసుపత్రిలో 2024లో 1200లకు పైగా బ్రెయిన్ స్ట్రోక్ కేసులు నమోదయ్యాయి. పాక్ నుంచి దిగుమతులు బ్యాన్, అన్ని రకాల డైరెక్ట్, ఇండైరెక్ట్ ఇంపోర్టులకు నిషేధించిన కేంద్రం. మెయిల్స్, పార్సిల్ను నిలిపివేత, మన పోర్టుల్లో పాక్ షిప్లకు ఎంట్రీ కూడా బంద్. రాజస్థాన్లో హద్దుదాటిన పాక్ జవాన్ అదుపులోకి తీసుకున్న BSF. టెర్రరిస్టులకు మద్దతిస్తే చర్యలు తప్పవు, మరోసారి హెచ్చరికలు జారీ చేసిన ప్రధాని మోదీ. టెర్రరిజం మానవాళికి అతిపెద్ద ముప్పు, భూమి చివరి వరకు వెంటాడుతామని వెల్లడి. ఇండియన్ నేవీ శనివారం తన త్రిశూల శక్తిని ప్రదర్శిస్తుంది. షిప్, సబ్మెరైన్, హెలికాప్టర్ సముద్రంలో గస్తీ కాస్తున్న ఫోటోను నేవీ ఎక్స్లో షేర్ చేసింది. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలా అయినా అనే హ్యాష్ట్యాగ్తో జోడించింది. రెడీగా ఉన్నాం. హైదరాబాద్లో హై అలర్ట్. ఇటు మిస్ వరల్డ్ పోటీలు, అటు ఇండియా పాక్ మధ్య టెన్షన్. కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు. గచ్చిబౌలి హైటెక్స్లో హై సెక్యూరిటీ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నిరంతరం పర్యవేక్షణ. అనుమానితులను గుర్తించేందుకు ఫేస్ ప్యాక్ టెక్నాలజీ. మిస్ వరల్డ్ పోటీదారుల భద్రతను, మహిళా పోలీసులు, సోషల్ మీడియా యాక్టివిటీపై పోలీసులు నజర్. రెచ్చగొట్టే పోస్టింగ్స్, ఫేక్ న్యూస్ను గుర్తించేందుకు స్పెషల్ టీమ్స్. రాంగ్ రూట్లో వస్తే ఫోటో తీయండి. రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న రాంగ్ సైడ్ డ్రైవింగ్ను కంట్రోల్ చేయడంపై ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. రాంగ్ రూట్ డ్రైవింగ్ చేస్తున్న వారిని ఎవరైనా ఫోటో తీసి ట్రాఫిక్ పోలీసులకు వెబ్సైట్లో, ఎక్స్లో పోస్ట్ చేయొచ్చునని ప్రజలకు సూచించారు. నేడే నీట్ ఎగ్జామ్. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించే నీట్ ఎగ్జామ్ ఆదివారం జరగనుంది. రాష్ట్రంలో మొత్తం 190 సెంటర్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ పరీక్ష నిర్వహిస్తుంది. రాష్ట్రంలో మొత్తం 72,507 మంది విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరు కానున్నారు. చెన్నైపై RCB విక్టరీ. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా 4వ విక్టరీ టాప్ ప్లేస్కి వచ్చింది. శనివారం జరిగిన మ్యాచ్లో ఆ టీం 2 రన్స్ తేడాతో చెన్నైపై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. CSK బుడ్డోడు 17 ఏళ్ల ఆయుష్ మాత్రమే 48 బాల్స్తో 94 రన్స్ చేశాడు. ప్రతి రైతుకు ఐడి కార్డ్. 11 అంకెలతో ప్రత్యేక నెంబర్ కేటాయింపు. రేపటి నుంచే రిజిస్ట్రేషన్ షురు. ఐడితో ఆధార్, పట్టాదార్ పాస్ పుస్తకం, ఫోన్ నెంబర్ లింకు. భూమి రకం, పంట సాగు వివరాలు నమోదు. కేంద్ర అగ్రికల్చర్ స్కీమ్లకు కీలకం కానున్న ఫార్మర్ ఐడి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఫార్మర్ ఐడి ప్రాజెక్టు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు కింద ప్రతి రైతుకు 11 నెంబర్ల యూనిక్ ఐడి కేటాయించి వారికి ఉన్న భూమి రకం, సాగు, వ్యక్తిగత వివరాలు డిజిటల్ రూపంలో ప్రభుత్వం నమోదు చేయనుంది. ఇప్పటికే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు AEOకు శిక్షణ ఇచ్చిన ప్రభుత్వం మే 5 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించనుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో అమలవుతున్న ఈ పథకం ద్వారా వ్యవసాయ రంగంలో డిజిటల్ విప్లవం రానుంది. అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఏమిటి ఫార్మర్ ఐడి? ఫార్మర్ ఐడి అనేది రైతులకు అందించే డిజిటల్ గుర్తింపు కార్డు. ఇది ఆధార్ కార్డుతో లింకు అయి ఉంటుంది. ఈ 11 అంకెల ఐడి కార్డు పేరుతో పేరు, ఆధారు నెంబర్, మొబైల్ నెంబర్, పట్టాదారు పాస్ పుస్తకం వివరాలు, భూమి రకం, ఎర్ర నేల, నల్ల నేల, తరి మెట్ట, సర్వే నెంబర్లు, సాగు చేసిన పంటలు తదితర సమాచారం నమోదు చేస్తారు. ఈ ఐడి ద్వారా రైతు సాగు వివరాల చిట్టా అంతా ఒకే క్లిక్తో తెలుసుకోవచ్చు. కేంద్రం అమలు చేస్తున్న కిసాన్ సమ్మాన్ నిధి, సాయిల్ హెల్త్ కార్డు, ఫసల్ బీమా యోజన వంటి పథకాలకు ఇది తప్పనిసరి కానుంది. ఈ ఐడి కార్డు లేకుండా రైతులు ఇకపై పథకాల ప్రయోజనాలు లభించవు. అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాలకు ఈ ఫార్మర్ ఐడి అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది.
పొద్దున ఎండ సాయంత్రం గాలివాన రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం పరిస్థితులు వచ్చే 4 రోజులు గాలి దుమారాలే 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ టెంపరేచర్లు 40 డిగ్రీలకు దిగివస్తాయని వెల్లడి ఫ్యూచర్ సిటీలో ఎలక్ట్రానిక్ సిటీ ఇలాంటి పరిశ్రమల ఏర్పాటులో ఇబ్బందులు రాకుండా ట్రాన్స్పోర్ట్ మంత్రి శ్రీధర్ బాబు సీరా నెట్వర్క్ ఎల్సీజీసీ సంయుక్తంగా 300 కోట్ల పెట్టుబడులు అందాల పోటీతో రాష్ట్రానికి ప్రపంచ స్థాయి గుర్తింపు ఎన్నో దేశాలు రాష్ట్రాలు పోటీ పడ్డ మనకే ఛాన్స్ మంత్రి జూపల్లి ఆలయంలో తొక్కిసలాట 6 మృతి గోవాలో ఘటన 80 మంది భక్తులకు గాయాలు కొందరి పరిస్థితి విషమం 2 బస్సులు 20 మందికి గాయాలు ఇద్దరి పరిస్థితి విషమం హైదరాబాద్ శివారు తుమ్మలూరు గేట్ వద్ద ఘటన శ్రీశైలం రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్